అనన్యకు ఊహించని ట్విస్ట్ ఎదురు పడుతుంది. అనన్య పనికని చెప్పేసి వెంటనే రాజ్మహల్కి అంటే రాజ్కోట్ సిల్క్కి వస్తుందన్నమాట. అక్కడ బట్టల షాప్ దగ్గర హౌస్ కీపింగ్ లాగా పనిచేయాలి. అక్కడున్న మేనేజర్ వాళ్ళ చేతికి ఒక చీపురు కట్ట బకెట ఇస్తాడు. ఇదంతా మంటతో కాంచన మీద ఎగిసి పడుతూ ఉంటుంది. అసలు ఈ షాపుకి నేను ఒక పెద్ద ఓనర్ని, అలాంటి నన్ను ఇలాంటి పనికి తీసుకొచ్చావు కదా అని చెప్పేసి వెంటనే రామ్మి మళ్ళీ ఆ మేనేజర్ వచ్చి ఇంకా తుడవలేదని గట్టిగా అరుస్తాడు. పరువు పోతుంది, ఇంకా పరువు ఉందని అనుకుంటున్నావా, ఈరోజు నీ వల్ల ఈ పరువు పోతుంది అని చెప్పేసి హౌస్ కీపింగ్ లాగా వర్క్ చేస్తూ ఉంటారు. అదే సమయానికి లీలావతిను ఆనంద భైరవి శరణ్య ముగ్గురు కలిసి ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇద్దరు ఒక్కసారిగా వీళ్ళని చూసి అటు తడబడుతూ వెళ్తుండగా వెంటనే మేనేజర్ని పిలుస్తుంది లీలావతి. ఏంటి మేడం, నేను చెప్పిన పని చేసావా? చేశాను మేడం. ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు హౌస్కి పనికి, వాళ్ళు తుడుస్తున్నారు. అవునా, సరే వాళ్ళు ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నారు మేడం. అదిగో ఇప్పుడు మననే పిలుస్తారే కావచ్చమ్మి. ఇదంతా చేసిందంత చేసి ఇప్పుడు అంటే ఏముంది, ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఆనంద భైరవికి మనం అలసైపోతాం, నాన్న మాటలు అంటుంది అనే విధంగా అనన్య అంటూ ఉంటుంది. దీనికి కారణం నీవే, నిన్ను ఎలా చెయ్యాలంటే చంపేంత కోపం వస్తుంది. ఇదేందమ్మి ఉరిమి ఉరిమి ఉంగల నా మీద పడ్డద్దు, నేనేం చేశాను అని కాంచన అంటుంది. ఇదిగో మీరిద్దరు కలిసి మేడాన్ని కలవడానికి రాండి, మీ జాబ్ కోసమని మేడం పర్మనెంట్గా మాట్లాడుతుంది అని చెప్పేసి మేనేజర్ కాంచనను ఆయనను పిలుస్తుండగా వినిపించట్లేదా, మా మేడం అంతసేపు అక్కడ నిలబడ్డారు అనేసరికి వెంటనే అనన్యను కాంచన ఇద్దరు కలిసి వెళ్తారు. హౌస్ కీపింగ్ మళ్ళీ ఏనని చెప్పేసి లీలావతి అంటుంది. అదిగో మేడం వాళ్ళే. ఏంటి వాళ్ళు హౌస్ కీపింగ్స్ వాళ్ళ? అంత దర్జాగా బట్టల షాప్కి వచ్చి బట్టలు కొనలాగా రెడీ అయ్యి వచ్చారేంటి? వాళ్ళకు డబ్బు అవసరం కాబట్టి అలా వచ్చారు మేడం. అవును, మీరు బాగా పనిచేస్తారా? చేస్తాను మేడం అని అంటుండగా, అవునా, ఇక నుంచి రేపటి నుంచి మీరు ఇలా శారీ కట్టుకోవడం రాదు, ఎందుకంటే కోట్ డ్రెస్ ఉంటుంది, మేనేజర్ ఇస్తాడు, రేపటి నుంచి వచ్చి వర్క్లో జాయిన్ కావండి, నెలకి ఇద్దరు కలిపి 30,000 ఇస్తాం అని చెప్పేసి లీలావతి అంటుంది. అప్పుడు వెంటనే శరణ్యకు అనుమానం వస్తుంది. అత్తయ్య గారు వాళ్ళని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. ఏంటమ్మా, ముందే నీకు తెలుసా? ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య గారు అని చెప్పేసి అనన్య మూతికున్న మార్క్స్ తీసేస్తుంది. హో మీరేనా? ఆఖరికి దిగజారి హౌస్ కీపింగ్ పని దాకా వచ్చిందన్నమాట. ఏ శరణ్య, మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇదేంటే ఎందుకంత రేషం వస్తుంది? తప్పేముంది, కష్టపడి పని చేస్తే 5 ఏళ్ళు నోట్లకు పోతాయి. అదే వేరేని పక్కోని కొట్టి తింటే 5 ఏళ్ళు కూడా నోట్లో పోవు. కష్టాలు ఎంబడి పడుతూ ఉంటాయి. ఇక నుంచి మారైనా ఇలాంటి పని చేయండి, కనీసం దేవుడైనా మేలించి కేడించమన్నారు కదా, అలా అవుతారన్నమాట. ఏంటే ఈ పనికి వచ్చామని చెప్పేసి అలసు చేస్తున్నారా? ఏదో ఒకరోజు ఈ రాజ్మహల్కి అంటే రాజ్కోట్ సిల్క్ నేనే ఓనర్ అవుతా. ఏంటే పగతి కళ్ళు కంటున్నావా? అసలు నేను హౌస్ కీపింగ్ కాదు కదా, 5 ఏళ్లతో అన్నం తినడానికి కూడా వేలు ఉండనివ్వకుండా ఇది చేస్తాను అనే విధంగా ఆనంద భైరవి అంటుంది. వీళ్ళతోని సర్వ చాకిరి చేయించి అప్పుడు వీళ్ళను బయటికి పంపించు. సరే మేడం అని చెప్పేసి పదండమ్మా, ఏం చేస్తున్నారు అని చెప్పేసి గదిమేస్తాడు. చెప్తాను, మీ అందరికి సంగతి చెప్తాను అనే విధంగా అనన్య అనుకుంటూ ఇదంతా నీ వల్లే కదా అని చెప్పేసి కాంచన గొంతు చంపడానికి కోపంగా వెళ్తూ ఉంటుంది. ఏందమ్మీ చంపెత్తావే ఏంది? ఇదంతా నీ వల్లే కదా, ఈరోజు ఇలా వాళ్ళతో మాట్లాడడం కారణం నువ్వే కదా అనే విధంగా అంటారు. ఏంటి ముచ్చట్లు, తొందరగాని అని చెప్పేసి మేనేజర్ అంటూ ఉంటాడు. అవుతుంది అబ్బి, అవుతుంది, తెల్లగా తుడు అమ్మి, ఇదిగో ఇదే అమ్మి చాలా తల మెరుస్తూ ఉంటాయి, చూసావమ్మి కష్టపడ్డ సొమ్ము ఎంతగా ఉందో, ఇలా కష్టపడుతుంటే రూపాయి వస్తుంది, ఆ తర్వాత చికెన్ బిర్యానీ తెచ్చుకొని రోజు తినచ్చు, ఏమంటావు అమ్మి అనేసరికి అనన్య కోపంగా ఉగ్ర రూపం చూస్తూ ఉంటుంది. మరోవైపు పెళ్లిళ్ళ పేరయ్య ఆనంద భైరవికి ఫోన్ చేస్తాడు. అమ్మ, ఆ రోజు ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది, కానీ ఇప్పటి సంబంధం మీ కుటుంబం తెలుసటమ్మా, వాళ్ళు మీతో సంబంధం కలుపుకోవడానికి ఫోన్ చేస్తున్నారు, ఏమంటాం? ఓ అవునా, సరే పంతులు గారు, వెంటనే ఇక అబ్బాయి ఫోటో పంపించేసరికి అబ్బాయి ఫోటో పంతులు గారు పంపిస్తారు. అబ్బాయి చాలా బాగున్నాడు, అంతేకాదమ్మా తను బిజినెస్ పరంగా కూడా అమెరికాలో సెటిల్ అయిపోయారు,
పెళ్ళైన తర్వాత అమ్మాయిని తీసుకొని అమెరికా వెళ్తా అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఎందుకు ఆలస్యం? రేపు వాళ్ళ తల్లిదండ్రులను అబ్బాయిని తీసుకొని నేరుగా ఇంటికి రండి. సరే అమ్మా చెప్పేసి ఫోన్ పెట్టేశారు. ఈలోపు అక్క రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారట. మళ్ళీ ఏం కాదక్క, ఆసారి ఒక్కసారి తప్పైతే మళ్ళీ తప్పవుతుందా? సరే అక్క బయలుదేరదామని చెప్పేసి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తారు. ఆ సమయంలో వెంటనే చీర తీసుకొని వెంటనే దామిని దగ్గరికి వెళ్తుంది. ఇదిగోమ్మా ఈ చీర కట్టుకో. ఎందుకు పిన్ని? ఏం లేదమ్మా, నీకు పెళ్లి చూపులు. ఏంటి పెళ్లి చూపులా అని చెప్పేసి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? పెళ్లి వాళ్ళు వస్తున్నారు, త్వరగా చీర కట్టుకొని రెడీ అయి ఉండు సరేనా అని చెప్పేసి చేతిలో ఆ పెళ్లి చీర పెట్టి వెళ్ళిపోతుంది. అంటే చీర పెట్టేసి వెళ్ళిపోతుంది. ఈలోపు ఇక సుందరం విషయం చెప్దాం అనుకుంటే ఇప్పుడు పెళ్లి చూపులు అంటున్నారే, ఏం చేయాలి? ఒకవేళ సుందరం విషయం చెప్తే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో, అవసరం అంటే నన్ను బయటికి కూడా గెంటేస్తారే అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు రెడీ అవుతుంది. ఇక శరణ్య వెళ్ళి దామిని తీసుకురమ్మా శరత్ గారు అని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు పెళ్లి వాళ్ళు పంతులు గారు తీసుకుని వస్తారు. అందరూ మర్యాద చేస్తుండగా వాళ్ళు కూర్చుంటారు. ఇక ప్రీతి ఉన్ను శరణ్ ఇద్దరు కలిసి దామిని తీసుకొని లోపలికి హాల్లోకి వస్తారు. ఇక వెంటనే ఆడ అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత ఇక పెళ్లి కొడుకు వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో ఆనంద భైరవి అబ్బాయిని అడుగుతూ ఉంటుంది. మీ గురించి మాకు బాగా తెలుసండి. మా అమ్మాయిని చూడకపోయినా పర్లేదు, మీతో సంబంధం కుదిరించుకోవాలనుకున్నాం, అలాగే అనుకుంటున్నాం. అయినా ఇప్పుడు నేరుగా మీ అమ్మాయిని చూసిన తర్వాత ఇక నో అబ్జెక్షన్. ఎందుకంటే మీ అమ్మాయి నేను చాలా ఇష్టపడుతున్నాను, మకుటం లేని మహారాణిలా చూసుకుంటాను అని చెప్పేసి అబ్బాయి అంటూ ఉంటాడు. అదే సమయానికి దామిని అబ్బాయి ఇష్టపడంగా అనేసరికి లేదు, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, ఎలాగైనా సుందరాన్ని ప్రేమిస్తున్నాను, సుందర వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పాలి అని చెప్పేసి దామిని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఆనంద పెళ్లి కొడుకు అభిప్రాయం తెలుసుకుంటుంది కదా. అదే సమయానికి దామిని పక్కన కూర్చుంటుంది. చెప్పు దామిని, ఇప్పుడు ఈ పెళ్ళి నీకు ఓకే కదా, ఇక ఇష్టమే కదా అని ఈ విధంగా ఆనంద అడుగుతుండగా దామిని తడబడుతుంటుంది. ఒకవేళ ఈ పెళ్లి ఇష్టం అంటే పెళ్లి జరిపిస్తారు, అది ఇష్టం లేదంటే పెళ్ళి ఆగిపోతుంది. సుందరం నాకు ఇష్టమని ఈ పెళ్ళి ఆపేస్తాను అని ఈ విధంగా అంటుండగా, ఏంటి దామిని ఏం ఆలోచిస్తున్నావు? అత్తయ్య గారు అడుగుతున్నారు కదా చెప్పు. ఏం లేదు, ఈ పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి లేచి నిలబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమైందమ్మా? అబ్బాయి బాగానే ఉన్నాడు కదా, అంతేకాకుండా అమెరికాలో బిజినెస్ మ్యాన్, ఇక నువ్వు యూఎస్కి వెళ్తావు కదమ్మా. లేదు పిన్ని, నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు అని చెప్పేసి గబగబా పైకి వెళ్తుంది. ఆనందకు ఏం చేయాలనో తడబడకుండా వాళ్ళ ముంగట పరుగు పోయిందని ఇక సారీ అండి, నేను అమ్మాయి మనసులో ఏది ఉందో తెలుసుకొని, అంటే ఇక మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం తనకి ఇష్టం లేక అలా చెప్పిందేమో, మళ్ళీ మీకు కబురు పంపిస్తాను. పర్లేదు ఆనంద భైరవి గారు, మీతో సంబంధం కుదుర్చుకోవడమే మా అదృష్టం, ఇక మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పేసి పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఈలోపు ఎందుకు అలా చెప్పిందని వీళ్ళకు అంతుపట్టది ప్రశ్నగా మారిపోతుంది. అందరు కలిసి దామిని దగ్గరికి వెళ్తారు. ఏంటి దామిని, ఎందుకు పెళ్లి కొడుకు ఇష్టం లేదా, బాగలేదా, నచ్చలేదా, ఏమైందమ్మా అని అంటుండగా, పెళ్ళి అంటే ఇష్టం లేదు పిన్ని. అంటే పెళ్ళి శాశ్వతంగా చేసుకోవడం ఇష్టం లేదా? లేదు, అసలు పెళ్లి కొడుకు ఇష్టం లేదు. అంటే సంబంధం నచ్చలేదా? లేదు పిన్ని, నేను సుందరాన్ని ప్రేమిస్తున్నాను. ఏంటమ్మా వాడి గురించి తెలిసి కూడా? ఇప్పుడు అదే కాదు పిన్ని, నేను ఇప్పుడు కడుపుతో ఉన్నసరికి ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. ఇక లీలావతి కూడా ఒక్కసారి షాక్లో ఉండిపోతారు. ఆల్మోస్ట్ ఆనంద కుటుంబం మొత్తం దామిని చెప్పిన మాటకు నోరెళ్ళబెడతారు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అవును పిన్ని, నేను అనుకోకుండా సుందరంతో మనసులు కలిసిపోయాయి, అలా జరిగిపోయింది పిన్ని. ప్లీజ్ పిన్ని, ఈ విషయం ఎప్పటి నుంచో చెప్పాలనుకొని నా మనసులో నేనే చాలా బాధపడుతున్నాను. ఒకవేళ చెప్తే నన్ను అర్థం చేసుకోకుండా బయటికి గెంటేస్తారని భయపడ్డాను. కనీసం మీరైనా అర్థం చేసుకోండి పిన్ని అని చెప్పేసి ఆనంద భైరవి కాళ్ళు పట్టుకుంటుంది. మరి ఆనంద నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలుసుకుంది.